ఇటీవల న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధి పివివిఎస్బి రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000కు పైబడి న్యాయవాదులు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ చట్టం చేయాలని కోరారు. ఇది వరకు వచ్చిన 41A చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దూడల త్రినాథరావు, దర్నాలకోట వెంకటేశ్వరరావు, సాదిక్ హుస్సేన్, ఎస్ ప్రవీణ్ కుమార్, బడుగు రాజు, కొండేటి వరలక్ష్మి, రూపా రాజేశ్వరి, బీరా అరుణ్ కుమార్, నంద జంగా రాజశేఖర్, బి వీర్రాజు, దంగేటి మౌనిక, డి రాజారత్నం, ఓట్ల శ్రీనివాస్, సందసి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదులు వెల్ఫేర్ పార్టీ లక్షలు వెంటనే న్యాయవాదులు ఉచిత బీమాను వెంటనే న్యాయవాదులు ఉచిత బీమాను వైట్ కార్డు ఇస్తారు, పింక్ కార్డు ఇస్తారని డిసైడ్ అవ్వలేదు. ఉండదు. అన్నిటికన్నా మెయిన్ అంటే ఎడ్యుకేట్ అంటే బ్యాంక్స్ బోర్డు పెట్టేస్తారు. చాలా దారుణం. ఎడ్యుకేట్స్ కి పోలీసులకు కూడా లోన్